చెప్పండి అన్న. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో సుమారు దగ్గర 80,000 ఎకరాల దేవాదాయ శాఖ భూములు కబ్జాలైనాయి. 80,000 భూములు కబ్జా అయితే అందులో 23,000 ఎకరాల భూములకు పాస్బుక్లే చక్కగా లేవు. కేవలం వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసి పెట్టుకున్నారు అని అంటే ఒక 2,338 ఎకరాలకు తప్ప మిగతా దానికి దేనికి కూడా కేసులు వేయలే, దాని మీద పోరాటం లేదు. లెక్క ప్రకారం తీసే మాట్లాడితే ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కోడంగల్ల కోస్గిలా 17 ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని తీసిచ్చిర్రు. ఇవాళ రాష్ట్రీయ వానర సేన తరఫు నుంచి మేమేమని డిమాండ్ చేస్తున్నామనంటే మళ్ళీ తెలంగాణలో 243 ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయినరో, ఎవరైతే బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినరో, మళ్ళీ ఎవరైతే చైనాకి వెళ్ళిపోయినరో వాళ్ళని కస్టోడియన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్సెట్రా అని చెప్పి దాని మీద ఒక పెద్ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి 8 ప్రాపర్టీలు 243 ప్రాపర్టీలు ఉన్నాయి. అందులో అత్యంత పెద్దమైన ప్రాపర్టీ 650 ఎకరాలకు సుమారు పైన శంషాబాద్లోనే నడుస్తున్నది. మీకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది ఉంటే ఆ భూములలో వేసుకోరు. వక్ఫ్ భూములకి ఎవడు ఏలు పెట్టలే, దేవాదాయ శాఖ భూములకే ఏలు పెట్టిండ్రు. ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నా. ఇంకొక ముచ్చట ఏందనంటే సీతారాంపూర్లో ఇప్పటిదాకా రామన్న కూడా మాట్లాడినరు. 1,145 ఎకరాల భూమి TSIISCకి అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా అంటగట్టినరు. నేనేం అడుగుతున్నానంటే ముఖ్యమంత్రి కానీకే ఆవు పూజ చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు పెద్దలు రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. మళ్ళీ గోరక్షకులను ఏమంటారు గోమాతను పూజ చేసిన మీకు ఇలా దేవాదాయ శాఖను కాపాడాలని లేదా అని అడుగుతున్నాం. ఎవరు వెనకటికి ప్రతి ఒక్కళ్ళకు పరకాయ ప్రవేశం చేస్తారు వీళ్ళు, క్యాపిటలిస్ట్ మెంటాలిటీ. వాళ్ళు వచ్చినప్పుడు మేము అద్భుతాలు చేస్తాము, వీళ్ళు వచ్చినప్పుడు అద్భుతాలు చేస్తాము. ఆడ నిజంగా చెప్పాలంటే దేవాదాయాలను అడ్డగోలుగా దోసుకున్నాడు తప్ప అద్భుతాలు ఇడేం అవుతలేవు. 1,148 ఎకరాల భూమిని మీరు సంస్థలకు ఎట్లా కట్టుబెట్టినరు? ఇంకొక విషయం ఏందనంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే ఆయననే ఒక లెటర్ రాసిండు గుట్టాగుడి వివాదంలో ఫిలింనగర్లో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే లెటర్ రాసిండు. రేవంత్ రెడ్డి గారు లెటర్ రాసి నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. వాళ్ళ వచ్చిన తర్వాత అదే ఎంపీని చేవెళ్ళాలా నువ్వు సంఖ కింద కూర్చోబెట్టుకొని ఎట్లా టికెట్ ఇచ్చి గెలిపిస్తున్నావు? ఇలా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులను మేము అడుగుతున్నాం. రంజిత్ రెడ్డి 4 ఎకరాల భూమిని మా హనుమంతుని నువ్వు నెట్టేసినావు. రామ ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న నేలలా ఆ రామ భక్తుడికి నువ్వు చోటు కల్పించవా? మేము ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఆయన ఏమంటాడంటే అది ఆల్రెడీ కోర్టులో ఉన్నది, మేము ఇంకోటి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి ఏడదాకా మాట్లాడాలో రాజ్యాంగబద్ధంగా ఆడికే మాట్లాడుతున్నాం. కోర్టులు కూడా ఆయనకు హెచ్చరిక జారీ చేసినాయి. ఇది మళ్ళీ ఏమన్నా తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే ఎట్లా అని అంటే అది మేము చూసుకుంటాం, ఆ రిస్క్ మేము తీసుకుంటాం. అంటే కొనేటోడు పరేషాను, కొంటున్నోడు పరేషాను, కడుతున్నోడు పరేషాను, ముఖ్యమంత్రి పరేషాను. కాకపోతే నీ క్యాపిటలిస్ట్ మెంటాలిటీలా నువ్వు హనుమంతుని అవమానం చేస్తావా అని చెప్పి ఇలా రాష్ట్రీయ వానర సేన తరఫు నుంచి మేము అడుగుతున్నాం. ఆ కాడికి వస్తే చెప్పుకుంటూ పోతే అట్లా మొత్తం 80,000 ఎకరాల భూమి లిస్టు మొత్తం మీకు రాష్ట్రీయ వానర సేన అంటగడుతుంది. ఆ కాడికి మాట్లాడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఏమడుగుతున్నామనంటే పాత బస్తీలా గంగా జమున తైజీబ్ అని అంటారు, అర్ఫా ఖానుం షెర్వానీ బాబరీ మస్జిద్ మీద మేము కుర్బానీ చేస్తామని అంటది. అర్ఫా ఖానుం వాళ్ళు ట్వీట్లు కొడతారు, బాబరీ మస్జిద్కి మేము కుర్బానీ చేస్తామంటారు. 24 లాయర్లను కాంగ్రెస్ పెట్టలేదా? 24 మంది లాయర్లను పెట్టి అప్పీల్ చేసి కూడా పోలేదా? ఇప్పుడు మేము ఏమడుగుతున్నాం అంటే కేవలం పాత బస్తీలనే కాళికామాత టెంపుల్ ఏడదాకొచ్చింది, మన ఇదేందన్నా జగన్నాథ స్వామి టెంపుల్ ఏడదాకొచ్చింది, సింహవాణి మహంకాళి టెంపుల్ ఏడదాకొచ్చింది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏడదాకొచ్చింది, పంచలింగ స్వామి టెంపుల్ ఈ దేవాలయం ఏడదాకొచ్చింది, రామచంద్ర దేవాలయం ఏడదాకొచ్చింది, శ్రీకృష్ణ టెంపుల్ ఏడదాకొచ్చింది, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏడదాకొచ్చింది. 800 గజాల భూమి లాల్ దర్వాజా మోడ్ దగ్గర మీరు కబ్జా చేసేసి వాళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో అని పెట్టి ఎవరైతే పూజ చేసుకునేటోడో గుడి లింగాన్ని మింగుతానంటే ఇది యాక్సెప్ట్ చేద్దామా? ఇవి మనం ప్రశ్నించొద్దా? వక్ఫ్ భూములకు మీరు చట్టబద్ధత కలిగించినప్పుడు ఆఫ్టర్ ఆల్ నార్మల్గా ఒక హిందువు ఏమని అడిగిండు, మా దేవాలయాలు మాకు రక్షించుకునే అధికారం ఇస్తారా ఇయ్యరా? సనాతన ధర్మ బోర్డు ఏదైతే డిమాండ్ వస్తున్నదో ఇది వానరసేన ఆనాటి నుంచి మాట్లాడుతున్నది. అందుకే ఆ దేవాలయాలను మా దేవాలయాలను మేము కాపాడుకుంటామని అని అంటున్నది. భద్రాచలంలో
మా రాష్ట్రీయ వానర సేన 817 ఎకరాలు 917 ఎకరాల భూమిని కోర్టు ద్వారా తీర్పిచ్చి చేస్తే ఇప్పటిదాకా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఆఖరికి కోర్టు తీర్పులు ఇచ్చినా ఆ తీర్పులను ఎగ్జిక్యూట్ చేసే సత్తా లేదు అని అంటే ఇది వాళ్ళు చేస్తున్నది కావాలని చేస్తుర్రా, లేకపోతే ఇష్టం లేక చేస్తుర్రా, లేకపోతే దోసుకునే మెంటాలిటీతో చేస్తున్నారా అని ఇలా గట్టిగా అడగాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ రాష్ట్రీయ వానర సేన మీ ముంగడి పెట్టింది. ఎండోమెంట్ గాఢమైన నిద్రలు ఉన్నది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేవాలి, లేకపోతే ఇది నడవదు. ఇవాళ హిందూ అనేటోడు డిజిటల్ దంగల్ చేస్తాడు, చేసి తీరుతాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.